హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్స్ అన్ని కన్వర్జన్స్ మీద ఇవ్వడం జరిగింది. ఇండియన్ సిస్టమ్ నుంచి ఇంటర్నేషనల్ సిస్టంలోకి, అలాగే ఇండియన్ సిస్టంలోనే ఒక ప్లేస్ వాల్యూ నుంచి ఇంకో ప్లేస్ వాల్యూలోకి మార్చడం, అలాంటి కన్వర్జన్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇవి మనకి చూడడానికి సింపుల్గానే ఉన్న ఎగ్జామ్ టైంలో ఓవర్లుక్లో మనం చేసే తప్పుల్లో ఇవి ఒకటి. మనం బేసిక్గా టూ సిస్టమ్స్ ఆఫ్ న్యూమరేషన్ వాడతాం. అది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్, ఇంకోటి ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్. ఇండియన్ సిస్టమ్‌కి, ఇంటర్నేషనల్ సిస్టమ్‌కి మెయిన్‌గా మనం 2 డిఫరెన్సెస్ చూడొచ్చు. అవి ఎందులో అంటే ప్లేస్ వాల్యూస్‌లోని, అలాగే ఈజీగా చదవడం కోసం మనం పెట్టుకునే కామర్స్‌లోని. ఇండియన్ సిస్టమ్‌లో అయితే ఒకలా పెడతాము. ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో అయితే ఒకలా పెడతాం. ఇండియన్ సిస్టమ్‌ని హిందూ అరబిక్ నంబర్ సిస్టమ్ అని కూడా అంటారు. మనకి ఇండియన్ సిస్టమ్‌లో ప్లేసెస్ ఎలా ఉంటాయంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌసండ్స్, 10,000s, లాక్స్, 10 లాక్స్, క్రోర్స్, 10 క్రోర్స్. అంటే లాక్స్, క్రోర్స్ ఉన్నవి హిందూ సిస్టమ్ అన్నమాట. ఇంటర్నేషనల్ సిస్టమ్ వచ్చేసరికి మనకి మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ కనబడతాయి. ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. మిలియన్స్ ఉన్న ప్లేస్ వాల్యూస్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అదే లాక్స్, క్రోర్స్ ఉంటే అది ఇండియన్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ని, ఇండియన్ సిస్టమ్ని ఒకసారి కంపేర్ చేద్దాం. మనకి ఇండియన్ సిస్టమ్‌లో, ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో 10,000s వరకు 2 ఈక్వల్‌గా ఉంటాయి. 10,000s వరకు 2 ఈక్వల్‌గా ఉండి, తర్వాత ఇండియన్ సిస్టమ్‌లో లాక్స్, క్రోర్స్ వస్తాయి. ఇంటర్నేషనల్ సిస్టమ్‌లోకొచ్చేసరికి అవి థౌసండ్స్‌లో 10,000s, 100,000s వస్తాయి. ఆ తర్వాత మిలియన్స్. మిలియన్స్‌లో మళ్ళీ మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్. తర్వాత బిలియన్స్ వస్తాయి. ఇది ఇండియన్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్‌కి, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ న్యూమరేషన్‌కి ప్లేస్ వాల్యూస్‌లో తేడా. ఇండియన్ సిస్టమ్‌కి, ఇంటర్నేషనల్ సిస్టమ్‌కి ఉన్న ఇంకొక డిఫరెన్స్ కామాస్ పెట్టడంలో మనకు కనబడుతుంది. కామాస్ అనేవి మనం ఒక నంబర్ ఈజీగా చదవడం కోసం పెట్టుకుంటాం. ఇండియన్ సిస్టమ్‌లో ఈ కామాస్ ప్లేసింగ్ ఎలా ఉంటదంటే, బ్యాక్ నుంచి అంటే ఫ్రమ్ ద రైట్ వన్స్ ప్లేస్ నుంచి మనం 3 డిజిట్స్ ముందు, హండ్రెడ్స్ డిజిట్ ముందు ఒక కామా పెడతాం. ఆ తర్వాత నుంచి 2 డిజిట్స్ ముందు కామా అనేది ప్లేస్ చేస్తాం. ఇది ఇండియన్ సిస్టమ్. ఇంటర్నేషనల్ సిస్టమ్‌కొచ్చేసరికి 3 డిజిట్స్ ముందు కామాలు పెడతాం. 3 డిజిట్స్ ముందు కామాలు పెడతాం. ఈ రెండిటికి డిఫరెన్స్ కామాస్‌లో ఇది. ఇక్కడ ఇచ్చిన ఈ 1, 2, 3, 4, 5, 6, 7, 8 నంబర్‌ని ఇండియన్ సిస్టమ్‌లో అయితే ఎలా చదువుతాం, ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో అయితే ఎలా చదువుతామో ఒకసారి చూద్దాం. ఇండియన్ సిస్టమ్‌లో మనం దీన్ని ఎలా చదువుతామంటే 1,23,45,678. అదే సేమ్ నంబర్‌ని మన ఇంటర్నేషనల్ సిస్టమ్‌లోకొచ్చేసరికి మనకి మిలియన్స్, ట్రిలియన్స్ ఉంటాయని తెలుసు. ఇక్కడ దీన్నెలా చదువుతామంటే 12,345,678. ఇప్పుడు మన మెయిన్ కాన్సెప్ట్ కన్వర్జన్స్‌కొద్దాము. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్ బిట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్‌ది చూస్తే 1,00,000 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ 10,000s అని అడిగారు. ఇక్కడ మనల్ని ఇండియన్ సిస్టమ్ నుంచి ఇండియన్ సిస్టమ్‌లోకి కన్వర్ట్ చేయమని అడుగుతున్నారు. 1,00,000 అంటే ఎంతో ముందు మనం రాసుకోవాలి. 10,000s. ఆ వాడిచ్చినది రాసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం జీరోస్ అనేవి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ 4 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ 4 జీరోస్ క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది 10. అంటే 1,00,000 ఈజ్ ఈక్వల్ టు 10,000s. నెక్స్ట్ మనం 1,000,000 ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్ అని అడిగాడు. మనం మిలియన్, లాక్ రాసినంత ఈజీగా రాయలేము. 1,000,000 మీరు రాయలేనప్పుడు దాన్ని నంబర్స్, ప్లేస్ వాల్యూస్ చదువుకుంటూ రాసుకోవడం బెస్ట్. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, 100,000, మిలియన్. ఇలా మిలియన్స్ రాసి మనకి బ్యాక్ నుంచి 3 డిజిట్స్ ముందు కామాస్ పెట్టాలని తెలుసు. కామాస్ కూడా పెట్టుకుంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్ అని అడిగాడు. ఇక్కడ కూడా మీకు రాయడం రాకపోతే మీరు ఈజీగా ప్లేస్ వాల్యూస్ చూసుకుంటూ రాసుకోవచ్చు. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఇంకా 10,000s తర్వాత క్రోర్స్ అనేవి ఇండియన్ సిస్టమ్‌లో ఉంటాయి కాబట్టి 10,000s తర్వాత మనం లాక్స్ చెప్పాలి. లాక్స్, 10 లాక్స్, క్రోర్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళాలి. 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలింది 10. ఇక్కడ మనం 1,000,000 ఈక్వల్ టు 10 క్రోర్స్ అనుకునే ఛాన్స్ ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, మనకెప్పుడైనా ఆన్సర్ అనేది రైట్ హ్యాండ్ సైడ్ మిగలకూడదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మాత్రమే మిగలాలి. అంటే ఈ 10 మనకి ఇటొచ్చిందనుకోండి 1/10 అవుతుంది. అంటే 0.1.
మనకి 1,000,000 ఈజ్ ఈక్వల్ టు 0.1 క్రోర్స్. ఇక్కడ ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే మనం ఆ బ్లాంక్‌లో ఉన్నదాన్ని ఎక్స్ అనుకుంటాం. ఎక్స్ అనుకోని ఫైండ్ ఔట్ చేస్తాం. అది మన బేసిక్ స్టెప్. అది చెప్పకుండా డైరెక్ట్‌గా షార్ట్‌కట్ రూపంలో ఇలాగ మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫైనల్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. 100,000,000 ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్ అని అడిగాడు. ఇక్కడ కూడా మనం ప్లేస్ వాల్యూస్ చదువుకుంటూ వెళ్లి రాస్తే ఈజీగా ఉంటుంది. 100,000,000 అన్నాడు కాబట్టి బ్యాక్ నుంచి వెళ్దాం. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, 100,000s, మిలియన్, 10,000,000, 100,000,000. ఏదైతే లాస్ట్ ప్లేస్ ఉంటుందో అక్కడ మనం 1 రాసుకుంటే ఆ నెంబర్‌ని మొత్తం మనం రాసుకున్నట్టు అయిపోతుంది. వీటికి కామాస్ పెట్టుకుందాం. ఇది ఇంటర్నేషనల్ సిస్టమ్ కాబట్టి బ్యాక్ నుంచి 3 డిజిట్స్‌కి కామాస్ పెట్టుకుంటూ వెళ్తాం. ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్రోర్స్ అని అడిగాడు. మనం క్రోర్ రాస్తాము. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, లాక్, 10 లాక్, క్రోర్. 1 క్రోర్ రాసాం. ఇప్పుడు జీరోస్ అనేవి క్యాన్సిల్ చేసుకోవాలి. 3 zeros, 3 zeros క్యాన్సిల్. 2 zeros, 2 zeros క్యాన్సిల్. 2 zeros, 2 zeros క్యాన్సిల్. 100,000,000 ఈక్వల్ టు 10 క్రోర్స్. ఇప్పుడు ఈ మెథడ్‌లో ఈ బిట్స్ అన్ని ఆన్సర్ చేయడానికి చూడండి. ఈ మెథడ్‌లో గాని ఆన్సర్ చేస్తే మీకు ఓవర్‌లుక్‌లో కూడా బిట్ పోయే ఛాన్స్ ఉండదు. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఈజీ.